This program is sponsored by Thrill City, Hyderabad. Namaste, welcome to Four Sides TV. Bulletin lo munduga headlines. సెప్టెంబర్ 17పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా నిర్వహించాలని ఆదేశం. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను సీఎం రేవంత్ రెడ్డి దెబ్బతీశారు. హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్నారన్న హరీష్ రావు. ఏపీలో వరద నష్టాన్ని అంచనా వేస్తున్న కేంద్ర బృందం వారం రోజుల వ్యవధిలో రెండోసారి రాక. ప్రకాశం బ్యారేజ్ దగ్గర కొనసాగుతున్న రెస్క్యూ బోట్ల తొలగింపు ప్రక్రియ ముమ్మరం. రాష్ట్రంలో భారీ వర్షాలు వరదలతో తీవ్రంగా నష్టపోయిన ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్న బాధితుల్లో భరోసా నింపడమే లక్ష్యంగా ఖమ్మం జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర విపత్తు నిర్వహణ బృందాలు పర్యటించాయి. మొత్తం 6 సభ్యులు 2 బృందాలుగా విడిపోయి ఖమ్మం జిల్లాలోని కూసుమంచి, ఖమ్మం గ్రామీణ తిరుమలాయపాలెం మండలాల్లో తొలి రోజు క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులు, రైతుల కష్టాలు అడిగి తెలుసుకున్నారు. కాకినాడ జిల్లా రాజుపాలెం గ్రామంలో జేసీబీపై సీఎం చంద్రబాబు ముంపు ప్రాంతాలలో పర్యటించారు. వరద బాధితులని నారా చంద్రబాబు పరామర్శించారు. అనంతరం బాధితుల సమస్యలు అడిగి తెలుసుకుని వారికి భరోసా ఇచ్చారు. ప్రజలతో ముఖ్యమంత్రి మమేకం అవ్వడం పట్ల పెద్ద ఎత్తున ప్రజలు హర్షాలు వ్యక్తం చేశారు. మెదక్ జిల్లా పాపన్నపేటలోని కస్తూరిబా గాంధీ విద్యాలయం, ఆయుష్మాన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. కస్తూరిబా గాంధీ విద్యాలయం అత్యుత్తమంగా తీర్చిదిద్దారని, ఆరోగ్య కేంద్రంలో రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ తెలిపారు. అలాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆవరణ నిరంతరం పరిశుభ్రంగా ఉండాలని కలెక్టర్ వెల్లడించారు. మెదక్ జిల్లాలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో బస్సు డిపో వద్ద మెదక్ మెడికల్ కళాశాలకు అనుమతి ఇవ్వడంపై నాయకులు సంబరాలు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధన్యవాదాలు తెలుపుతూ ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. కాగా అనుమతి రావడంలో నిర్లక్ష్యం వహించిన కాంగ్రెస్ ప్రభుత్వం మెదక్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. శుభవార్త. ఎందుకంటే గత బీఆర్ఎస్ పార్టీ అధికారంలో మెదక్ జిల్లాను ఎప్పుడు ఒక మెడికల్ కళాశాల ఇస్తామని చెప్పినప్పటికీ కూడా గత ప్రభుత్వము తూతూ మంత్రంగా అని చెప్పి నిలదీసి అడగడం జరిగింది. వీళ్ళు సరి అయినటువంటి రిపోర్టు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉన్నదో దాన్ని సరిగా నివేదిక పంపకపోవడం వలన ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రభుత్వం యొక్క ఏదైతే ఈ మూర్ఖత్వము, అలసత్వం ఉందో ఈ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్ల ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం వల్లనే మన మెదక్ జిల్లాకు మెడికల్ కళాశాల రాలేదు అని చెప్పేసి తేట తెల్లమైనటువంటి సందర్భంగా బీజేపీ నాయకులుగా, బీజేపీ కార్యకర్తలుగా ఎంపీ రఘునందన్ రావు గారి సారథ్యంలో మెదక్ జిల్లాకు ఎట్టి పరిస్థితి. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం 50 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా సభలు, సమావేశాలు నిర్వహించాలని పీడీఎస్యూ జాతీయ రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చారు. అనంతరం మహాసభలకు సంబంధించిన లోగోను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద పీడీఎస్యూ రాష్ట్ర నాయకుడు ఆవిష్కరించారు. అయితే 5 దశాబ్దాల కాలంలో ఎంతో మంది నాయకులను, విద్యార్థులను, ప్రొఫెసర్లను, అన్ని రంగాలలో మేధావులను అందించిందన్నారు.
జాతీయ కమిటీ పిలుపు 2023 పిలుపులో భాగంగా 2023 నుండి 2024 అక్టోబర్ 31 వరకు పీడీఎస్ 50 సంవత్సరాల వసంతాలు నిర్వహించాలని జాతీయ ఆర్గనైజింగ్ కమిటీ పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా సభలు, సదస్సులు, సమావేశాలు నిర్వహించాలని చెప్పేసి పీడీఎస్ వర్గాలకి, పీడీఎస్ ప్రతినిధులకి, పీడీఎస్ కార్యవర్గాలకి పీడీఎస్ రాష్ట్ర కమిటీ నుండి, జాతీయ కమిటీ నుండి తెలియజేస్తున్నాము. ఇవాళ ప్రధానంగా దేశంలో మతోన్మాదం పేరుతోనే లేదు ఇంకొక పేరుతోని ఎక్కడ పడితే అక్కడ మహిళలపైన, విద్యార్థులపైన దాడులు జరుగుతూ ఉంటే ఇలా ప్రభుత్వాలు స్పందించే పరిస్థితుల్లో లేవు. ఇవాళ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లను తీసుకొస్తా ఉంటే కూడా కనీసం ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లను తీసుకొచ్చి పేద వర్గాలకు విద్యను అందరినీ ద్రాక్షలాగా చేసే స్థితి ఇవాళ ఈ దేశంలో ఉంది. ఇట్లాంటి పరిస్థితుల్లో పీడీఎస్ పోరాడుతూ పేద వర్గాల పక్షాన నిలబడుతూ పోరాడుతూ ఉన్నది. దాంట్లో భాగంగానే ఇవాళ పీడీఎస్ 50. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం నియోజకవర్గంలో వరద ప్రభావం వల్ల బొడసుకుర్రు, పల్లిపాలెం గ్రామాలు నీట మునిగాయి. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ రొక్కాల విజయలక్ష్మి నాగేశ్వరరావు మాట్లాడుతూ సుమారు 70 ఇళ్లు నీట మునిగాయని తెలిపారు. అనంతరం తహసీల్దార్ నరసింహారావు, ఎంపీడీఓ కృష్ణమోహన్, ఎస్ఐ హరీష్ వరద ప్రాంతాన్ని పరిశీలించారని తెలియజేశారు. ఇంకా వరద ఉధృతి పెరిగే పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి అక్కడికి తరలిస్తారని తెలిపారు. హైదరాబాద్ వనస్థలిపురం డివిజన్లోని ప్రశాంత్ నగర్ కాలనీలో ఫ్రెండ్స్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా వనస్థలిపురం కార్పొరేటర్ రాగుల వెంకటేశ్వరరెడ్డి, ఏసీపీ కసిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఫ్రెండ్స్ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులను అభినందించారు. వినాయక మండపానికి ఆహ్వానించినందుకు వారికి మా ధన్యవాదాలు చెప్తున్నాం. అట్లాగే 3 సంవత్సరాలంటే దినదినాభివృద్ధి వినాయక చవితి ఎలా జరుగుతుందో ఇక్కడ పెద్ద ఎత్తున అన్నదానం కానీ, ఇక్కడ కార్యక్రమాలు కానీ 9 రోజులు నిర్వహిస్తూ వాళ్ళు బాగా చేస్తున్నారు. వారి మమ్మల్ని పిలిచి దేవుని ఆశీర్వాదం ఇచ్చినందుకు మరి ఒక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఈరోజు ఫ్రెండ్స్ యూత్ గణేష్ విగ్రహాన్ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వీరికి అందరికి కూడా మంచి జరగాలని కోరుకుంటూ, అందరూ ఆనందంతో ఉత్సాహంగా ఈ పండుగ జరుపుకోవాలని కోరుకుంటూ. మేడ్చల్ జిల్లా మైసమ్మగూడలోని డిఆర్ఎస్ ఇంటర్నేషనల్ స్కూల్ వద్ద ఏబీవీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మాట్లాడుతూ స్కూల్లో అసాంఘిక కార్యక్రమాలు, ర్యాగింగ్లు జరుగుతున్నా స్కూల్ యాజమాన్యం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. లక్షల్లో ఫీజులు వసూలు చేయడమే తప్ప విద్యార్థులను పట్టించుకోవడం లేదన్నారు. విద్యార్థులు డ్రగ్స్ తీసుకుంటున్నారు. ఏదైతే 10th క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థులు, 8th క్లాస్ చదువుతున్నటువంటి విద్యార్థి శుభాంగ్ అనే స్టూడెంట్స్ ప్రైవేట్ పార్ట్స్ పైన తన్నడం జరిగింది. ఈ రోజు వరకు ఆ విద్యార్థి మేల్కోలేకపోతున్నాడు. చాలా సివియర్ యాక్షన్ కండిషన్ ఉంది ఆ స్టూడెంట్ జీవితము. ఇక్కడ ఉన్న పేరెంట్స్ స్కూల్లో కంప్లైంట్ ఇచ్చారు, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఈ రోజు వరకు దాని రెస్పాన్స్ దొరకలేదు. పేరెంట్స్ చాలా బాధపడుతున్నారు. ఈ స్కూల్లో ఏమేమి జరుగుతుంది, ఎంఈఓ గారు కానీ, డిఈఓ గారు కానీ, కలెక్టర్ గారు వెంటనే ఈ స్కూల్ ని సీజ్ చేయాలని చెప్పి ఏబీవీపీ డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు ఇన్ని రోజుల నుంచి మీరు చేస్తే ఏం స్పందించట్లేదు. నెక్స్ట్ మీ కార్యాచరణ గతంలో ఆగస్టు 15th రోజు ఇన్సిడెంట్ జరిగినప్పుడు పేరెంట్స్ వచ్చి 5 days క్రితమే ఒక లాస్ట్ 10 days అవుతుంది కంప్లైంట్ ఇచ్చారు. ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు అని చెప్పి మళ్ళీ అదే స్టూడెంట్ ని, అక్కడ ఉన్నటువంటి స్కూల్ మేనేజ్మెంట్ కానీ, అక్కడ ఉన్న విద్యార్థులు 10th క్లాస్ ఎవరైతే చదువుతారో వాళ్ళు మళ్ళీ అదే స్టూడెంట్ ని కొట్టడం జరిగింది కంప్లైంట్ ఇచ్చినందుకు. नमस्कार, मैं बीना सेवक। मेरे बेटे को मैं 8th क्लास में मैं यहाँ पे मेरे बेटे को हॉस्टल में मैंने एडमिशन करवाया था। तो 10th के बच्चे डे 1 से उसके साथ में रैगिंग एंड बुलिंग कर रहे थे। तो 15th to 19th छुट्टी थी। 20th की मॉर्निंग जब मैं ड्रॉप करी तो मैंने राजेंद्र प्रसाद को जो इश्यूज़ थे सारे मैंने बताए। मेरे बताने के बावजूद राजेंद्र प्रसाद ने उसे बहुत ही लाइट लिया। कौन सा इश्यूज बताया, क्या हुआ? मैंने मेरे बेटे को डे 1 से जो है, जब मेरे बच्चे को मैं छोड़ करके गई, मेरे बच्चे को जब मैं छोड़ करके गई हूँ यहाँ पे, तब से जो 10th के बच्चे उसको बोल रहे हैं हु आर यू। तो मेरे बच्चे ने बोला आई एम अ न्यू कमर, माय नेम इज दिस। उसके बाद से मेरे बच्चे को वो बोल रहा है कि डू यू वांट टू सी रैगिंग, कम आई विल शो यू।
मेरा बेटा वहाँ से डर के निकल गया। निकलने के बाद से नेक्स्ट डे से मेरे बच्चे को आते जाते माँ बहन की गंदी गंदी गालियाँ दे रहे हैं, बहुत ज़्यादा गंदी, बहुत ही ज़्यादा एब्यूसिव लैंग्वेज वो यूज़ कर रहे हैं। इसके बाद उसके सर पे, बम में, प्राइवेट पार्ट में आते जाते मारते रहते हैं, टच करते रहते हैं। तो मेरा बेटा उसका नोट्स फाड़ दे रहे हैं। तो मेरा बेटा जाके कंप्लेंट किया आरपी को और पांडुरंगा सर को, तब भी कोई एक्शन नहीं लिया गया। 15th के आफ्टरनून हम उसको लेकर के गए, तब जो है बच्चे ने हमें सारी बातें बताई। तो हम जब 20th के मॉर्निंग बच्चे को ड्रॉप करने के लिए यहाँ पे आए थे, ड्रॉप करने के बाद में हमने आरपी के नॉलेज में सारी बातें डाली। उसके बावजूद आरपी ने किसी तरह का कोई యాదాద్రి భువనగిరి జిల్లా రామలింగపల్లి గ్రామంలో సెగ్మెంట్ ఫార్మా వెంచర్ సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా సింగిల్ బెడ్రూమ్ ఇండ్లను నిర్మించి లబ్ధిదారులకు అందించారు. ఈ సందర్భంగా భాస్కరన్ మాట్లాడుతూ మా వెప్మా వెంచర్ సిఎస్ఆర్ కార్యక్రమాల ద్వారా కమ్యూనిటీ అవసరాలను తీర్చడంలో పెట్టుబడిని కొనసాగిస్తోందన్నారు. ప్రజలు మరియు సంఘాలకు అవకాశాలు అంతరాన్ని తగ్గించడంపై దృష్టి సారిస్తుందని ఆయన తెలిపారు. సెగ్మెంట్ ఫార్మా వెంచర్స్ గ్రూప్ కంపెనీ తరఫున రామలింగంపల్లి విలేజ్లో 26 ఇండ్లు కన్స్ట్రక్ట్ చేసి త్రూ హ్యాబిటేట్ మూలంగా ఎన్జిఓ పరంగా ఈ 26 ఇండ్లు ప్రోగ్రామ్ చేయడం జరిగింది. రియలీ వీఆర్ వెరీ హ్యాపీ. యాజ్ ఎ కంపెనీ దెర్ ఆర్ 3 areas which we focus. One is that infrastructure, then medicine and then education. ఈ మూడిట్లో ఫస్ట్ భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా ఈ ప్రాజెక్ట్స్ చేయడం జరిగింది. థ్యాంక్స్ టు అవర్ మేనేజ్మెంట్, Segment Pharma Venture, followed by all our group companies, and also to all local leaders where they supported like anything. And definitely we will be look forward to do much more projects similar to this, where it will get be more beneficial. Thanks to my team, follow with all the local leaders. Thanks once again. Close to 2,40 లక్షలు ఖర్చు పెట్టామండి 26 ఇండ్ల మీద. ఒక్కొక్క ఇంటికి దగ్గర ఒక అంటే క్యాలిక్యులేషన్ పరంగా ఇంకా చేయలేదు, బట్ ఓవరాల్గా ఒక 2.5 కోట్లు ఖర్చు పెట్టాం. అంటే దాని పరంగా అంటే ఇంక్లూడింగ్ ఒక సింగిల్ బెడ్రూమ్ లెక్క పెట్టుకొని బాత్రూమ్ సెపరేట్గా కావాలని చెప్పినప్పుడు అది కూడా చేయడం జరిగింది. సో మన ఫండ్లో 50% ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టాం. సో అది కాకుండా రెగ్యులర్గా ఫ్యూచర్ అదే మనకి గ్రూప్ కంపెనీస్ కాబట్టి అండి, మొత్తం మనకి 6 లొకేషన్స్లో ఉన్నాయి కాబట్టి ఆన్ రొటేషనల్ బేసిస్ అండ్ నీడ్ బేసిస్. అంటే ఇంతకుముందు కూడా మనం మీటింగ్లో జరిగినట్టు కూడా మనం ఎక్కడికైనా డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వలేదు. అంటే మన ఇది ఉంటుంది, లోకల్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఇలా లేకుండా రియల్గా ఒరిజినల్ పీపుల్కి రీచ్ అవ్వాలని వీ జస్ట్ పార్ట్నర్డ్ విత్ అవర్ హ్యాబిటేట్ వేర్ దే డిడ్ ఎ వండర్ఫుల్ జాబ్ సో దట్ ద బెనిఫిషియరీ హస్ బీన్ రియలీ. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి 50 అడుగులు దాటి ప్రవహిస్తున్నందున ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భద్రాచలం వద్ద ప్రస్తుతం 2 ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. మంత్రి తుమ్మల వరద ఉధృతిని పరిశీలించారు. విస్తా కాంప్లెక్స్ వద్ద మురుగునీటిని బయటకు తోడే ప్రక్రియ, కరకట్ట వద్ద వరద ఉధృతి, నూతన కరకట్ట నిర్మాణ పనులను పరిశీలించారు. కంగారుపడే పరిస్థితి ఉండేది. భద్రాచలం టౌన్ ఆగమాగమయ్యేది. అటువంటి పరిస్థితి రాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారి యొక్క అభ్యర్థుల మేరకి కరకట్ట ఎక్స్టెన్షన్ స్టార్ట్ చేయడం, దానివల్ల సుభాష్ నగర్ కానీ బయట నుంచి మనకి అటు వచ్చే నీరు రాకుండా భద్రాచలం పట్టణాన్ని కాపాడుకోవడం జరిగింది. అది ఈ సంవత్సరం కంప్లీట్ చేసుకొని అదేవిధంగా భద్రాద్రి నేషనల్ హైవే ఉన్న 2వ బ్రిడ్జ్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. అదేవిధంగా ఇప్పుడు కొన్ని డిజైన్స్ కూడా నిర్మించి దీనికి ఎన్ని అడుగులు వచ్చినా కూడా భద్రాచలం టౌన్ లోని గోదావరి నీరు ప్రవేశించకుండా ఉండేటట్టుగా శాసన ప్రాతిపదిక మీద కలెక్టర్ గారు పంప్ హౌస్ కానీ మిగతా ఎస్టీపీలు కానీ ఈ యొక్క పుణ్యక్షేత్రాన్ని పవిత్ర క్షేత్రంగా దక్షిణ అయోధ్యగా రసిస్తున్నటువంటి శ్రీరాముడి నిలయాన్ని, సీతమ్మను అడగాడినటువంటి ఈ భద్రాద్రి పట్టణాన్ని అందంగా ఉంచడం కోసం, ఆరోగ్యంగా ఉంచడం కోసం భక్తులందరికీ, రాముడు సన్నిధికి వచ్చేటటువంటి వాళ్ళందరికీ కూడా భద్రాచల పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచేదానికి అన్ని డిపార్ట్మెంట్లు కోఆర్డినేషన్ పనిచేయాలని చెప్పి ఈరోజు కలెక్టర్ గారి ఆధ్వర్యంలో
డిఓ గారు కానీ ఆర్డీఓ గారు కానీ. కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని డీఈఓ కార్యాలయంలో ఎంఈఓలతో విద్యాశాఖలో జరుగుతున్న యాక్టివిటీస్పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా నోడల్ ఆఫీసర్ దేవానందరెడ్డి పాల్గొన్నారు. క్లస్టర్ స్కూల్ కాంప్లెక్స్ బలోపేతానికి చర్యలు తీసుకుంటున్నట్టు దేవానందరెడ్డి తెలిపారు. పనుల గురించి రివ్యూ చేయడం, వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇప్పుడు 4-5 అజెండా అంశాలు ఇప్పుడు ఇంపార్టెంట్ ఉన్నాయి. వాటిల్లో యూడైస్ అనేది ఒకటి. ఎవ్రీ ఇయర్ మనం కంట్రీ వైడ్ యూడైస్ డేటా అనేది కలెక్ట్ చేయడం జరుగుతుంది. అది అన్ని రకాల విద్యాశాఖలో జరిగే అన్ని రకాల కార్యక్రమాలకు యూడైస్ అనేది ఉపయోగపడుతుంది. అలాంటి మంచి డేటాను మనం యూడైస్లో ఎంట్రీ చేయాలని చెప్పి ఎంఈఓలకు ఈరోజు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో సిపిఐ ఎంఎల్ మాస్లైన్ సెంట్రల్ కమిటీ సభ్యులు పర్యటించారు. మున్నేరు వరద ప్రభావిత బాధితుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి అందిన సహాయంపై ఆరా తీశారు. వరద సహాయక చర్యల్లో ప్రభుత్వం విఫలమైందని వారు ఆరోపించారు. వరద బాధితులకు కనీసం ₹1,00,000 ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. మంచికంటి నగర్లో ఈ ముంపుకు గురైనటువంటి ప్రాంతాన్ని మేము పరిశీలించాము. ఆ ముంపు బాధితులతో కూడా మాట్లాడాము. చాలా అన్యాయం. వాళ్ళు ఎప్పుడూ ఊహించినటువంటి పద్ధతుల్లో ఆ చరిత్రలో పెద్ద ఎత్తున ఈ వరద ముంపుకు గురైంది. నేను కూడా ఖమ్మంలో ఉన్నాను, కానీ ఎప్పుడు ఇంత పెద్ద ఎత్తున రాలేదు. ఊహించినటువంటి వరద. దీంతో సర్వం కోల్పోయినటువంటి పరిస్థితి, ప్రాణాలు చేతబట్టుకొని ఉరికినటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం ఆదుకుంటానని చెప్తున్నా, మంత్రులు చెప్తున్నా వాళ్ళకి నిజంగా ఆదుకున్న పరిస్థితి ఏం కనపట్టలేదు. ఒక్కసారి మాత్రం బియ్యం ఇచ్చారు, ఒక 5 కేజీలు, ఏవో కొద్ది సరుకులు ఇచ్చారు. డబ్బులు ఒక 16,500 ఇస్తామంటున్నారు, కానీ ఇంతవరకు ఇవ్వలేదు. ఇస్తామంటున్నారు, కానీ మేము కోరేది ఏంటంటే ఈ ముంపు అనేది ఊహించని పద్ధతిలో వచ్చింది. చాలా నష్టం జరిగింది. వాళ్ళ ప్రాణాలే దక్కించుకున్నారు తప్ప ఏమీ దక్కించుకోలేదు. కనుక వాళ్ళకి నష్టపరిహారం ₹1,00,000 దాకా ఇవ్వాలి. ఇల్లు కూలిపోయినటువంటి వాళ్ళకి ఇల్లు ఇవ్వాలి. తర్వాత ఈ ప్రాంతాన్ని కూడా మొత్తం వాసన కంపు కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది. తాత్కాలిక సహాయం కూడా రోడ్డు మీద ఉన్న వాళ్ళకి అందుతుంది, కానీ సందులో వాళ్ళకి మాత్రం అందట్లేదనే విషయాన్ని నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 4-5 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయింది. వ్యాపార పంటలతో సహా మొత్తం నీలపాలైనాయి. అట్లాగే మన ఖమ్మం జిల్లాలో 6 నిండు ప్రాణాలు బలిగొనడానికి, నిండు ప్రాణాలు పోవడానికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమని చెప్పేసి దాదాపుగా 24 గంటల నీళ్ళల్లో వరదల్లో బిక్కుబిక్కుమంటూ అరిచేతిలో ప్రాణం పెట్టుకొని చూస్తూ ఉంటే ప్రభుత్వం సహాయం అందిస్తుంది, కాపాడుతుందని చూస్తే కనీసం ఒక హెలికాప్టర్ రాలేదు, ఒకటేమీ రాలేదు. 6 ప్రాణాలు పోయినాయి. దీనికి రాష్ట్ర ప్రభుత్వం మూల్యం చెల్లించాలని చెప్పేసి మేము అఖిల భారత ప్రగతిశీల రైతు సంఘం డిమాండ్ చేస్తూ ఉంది. ఖమ్మం నగరంలో కనివిని ఎరగనటువంటి పద్ధతులలో ఈ వరదలు వచ్చినాయి. ఈ 15 రోజుల నుంచి కూడా ఈ ప్రజలందరూ కూడా వరదల్లోనే జీవిస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం మరి పెద్ద ఎత్తున మరి మేము సహకారం చేస్తామని చెప్తున్నారు, కానీ ఇక్కడ మనం చూస్తే పరిశీలన చేస్తే కనీసం ఇస్తామన్నటువంటి డబ్బులు 16,500 కూడా ఇవ్వలేదు, ఇంతవరకు వేయలేదు. తర్వాత ఎప్పుడో 10 రోజుల క్రితం ఒక 5 కేజీల బియ్యం, ఒక ఆయిల్ ప్యాకెటు, ఉల్లిగడ్డలు, పసుపు, ఉప్పు అంత ఇచ్చారు, కానీ మళ్ళీ తిరిగి చూడలేదు. అందుకని ఇలా ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారు, ఆగ్రహంతో ఉన్నారు. మరి ఇది సరైనది కాదు. మేము సిపిఐఎంఎల్ మాస్లైన్ రాష్ట్ర కమిటీ తరఫున మేము వీళ్ళందరికీ కూడా నువ్వు ఇచ్చేటటువంటి 16,500 ఏమిటి సరిపోదు, కుటుంబానికి ₹1,00,000 తక్షణం. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV. This program is sponsored by Thrill City, Hyderabad.